నిషిత్ నారాయణ ప్రయాణించిన కార్ అత్యంత ఖరీదైన లగ్జరీ బెంజ్ కార్. మరి ఈ కారు ప్రమాదానికి ఎలా గురైంది, ఇంత భారీ స్థాయిలో ప్రమాదం ఎలా జరిగిందనేవి చాలా అనుమానాలు ఉన్నాయి. కానీ దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ రాత్రి 2:41 ప్రాంతంలో ప్రమాదం జరిగినట్టుగా ఈ బెంజ్ కార్ మెట్రో పిల్లర్ నెంబర్ 9ను ఢీకొన్న దృశ్యాలు టీవీ9 దగ్గర ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి. ఆ దృశ్యాలన్నీ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలు మీకోసం. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 2:41 నిషిత్ నారాయణ ప్రయాణిస్తున్న కార్ మెట్రో పిల్లర్ నెంబర్ 9ను ఢీకొన్న దృశ్యాలు సీసీ ఫుటేజ్ దృశ్యాలు టీవీ9 స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. ఎంత వేగంగా కారు వచ్చి పిల్లర్ను ఢీకొందో మనం సీసీటీవీ ఫుటేజ్లో చూస్తే మనకు అర్థమవుతుంది. వీళ్ళు ప్రయాణించిన కార్ చాలా లగ్జరీ కార్, ఖరీదైన కార్, చాలా భద్రతతో కూడిన బెంజ్ కార్. కానీ అయినప్పటికీ కూడా, ఎంత భద్రత ఉన్నప్పటికీ కూడా దాన్ని మించి ఏ తీవ్రతతో వెహికల్ వెళ్ళి పిల్లర్ను ఢీకొందో మనం దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. చాలా ఫాస్ట్గా క్షణం కన్ను మూసి తెరిచి లోపే అత్యంత వేగంగా వచ్చి పిల్లర్ను ఢీకొట్టింది ఈ కార్. అందుకే ఈ ప్రమాదం ఆ స్థాయిలో జరిగింది. లోపల ఉన్న వారికి ఎటువంటి ప్రాణాపాయం జరగనంత భద్రత ఉన్నప్పటికీ కూడా లోపల ఉన్నవారు క్షణాల్లో ప్రాణాలు కోల్పోయేంత తీవ్రతతో ప్రమాదం జరిగింది అనడానికి సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిన ఈ దృశ్యాలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 2:41 ఈ ప్రమాదం జరిగినట్టుగా దృశ్యాలు మనం సీసీటీవీ ఫుటేజ్లో మనకు టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా. తెల్లవారుజామున 2:41 ప్రాంతంలో బలంగా బెంజ్ కార్ పిల్లర్ను ఢీకొన్న దృశ్యాలు చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రజనీకాంత్ అందిస్తారు. రజనీ, స్వేచ్ఛ, మీరు దృశ్యాలు మీకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిన దృశ్యాలు తెల్లవారుజామున 2:41 ఎగ్జాక్ట్ చెప్పాలంటే 2:40 డైరెక్ట్ గా పిల్లర్ ని హిట్ చేయడం జరిగింది. పిల్లర్ ని ఎలా హిట్ అని అంటే స్ట్రైట్ అవే కారు దూసుకు వస్తూ ఆ డౌన్ కావటం, డౌన్ నుంచి డైరెక్ట్ గా దూసుకు వచ్చి ఆ పిల్లర్ టార్గెటెడ్ గా నేరుగా వెళ్ళి పిల్లర్ ని బానెట్ వెళ్ళి ఢీకొంది. బానెట్ వి షేప్ వచ్చేంత ఢీ కొట్టడం, అంత ఫాస్ట్ గా ఢీ కొట్టడంతో ఒక్కసారిగా ఇంజిన్ మొత్తం తునాతునకలైపోయింది. ఇందాక కూడా మీరు ఇంజిన్ ఏ స్థాయిలో తునాతునకలైందో మీకు స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ లో కారు ఏ రకంగా పిల్లర్ ని డైరెక్ట్ గా హిట్ చేసిందో మీకు అర్థమవుతుంది. ఎంత స్పీడ్ గా హిట్ చేసిందంటే మీరు చూడొచ్చు, కారు వెనక టైర్లు పైకి లేచి మనకి కనిపిస్తూ ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజ్ లో మీకు స్పష్టంగా క్లోజప్స్ లో రౌండ్ మార్క్ లో మీకు కనిపిస్తూ ఉంది. ఆ పిల్లర్ ని నేరుగా వెళ్ళి ఇంజన్ పార్ట్, బానెట్ పార్ట్ ఢీకొనడంతో కారుకున్న వెనక 2 టైర్లు పైకి లేచి కింద పడినాయి. అంటే మీకు కనీసం 130-140 కిలోమీటర్ల స్పీడ్ కంటే ఇంకా ఎక్కువ స్పీడ్ వెళ్ళి ఉండవచ్చు అని చెప్పి అంటున్నారు. లగ్జరీ కార్, బెంజ్ కార్, ఎస్యూవీ మోడల్ కావడంతో దీనికి హై స్పీడ్ ఉంటుంది. దట్టు ఇది మాదాపూర్ నుంచి పెద్దమ్మ తల్లి గుడికి వైపుకి వచ్చే రోడ్డు. ఆ రోడ్డు సీ కర్వ్ ఉంటుంది. సీ కర్వ్ తో పాటు డౌన్ ఉంటుంది. అక్కడ బార్కెట్స్ కూడా, అంటే డివైడర్లు కూడా క్లోజ్ అయ్యే ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి పగలు కూడా అక్కడ ఆ ప్రాంతంలోకి వస్తే వెహికల్ చాలా స్పీడ్ గా వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాంటిది రాత్రి కావటం, తెల్లవారుజామున 2:41 కావటం, ఆ టైంలో వర్షం పడి అప్పుడే వర్షం ఆగిపోయి ఉండటం, దీంతో ఆ కారు చాలా స్పీడ్ గా రావటం, ఆ వర్షం నీటికి కొంత స్కిడ్ కూడా అయ్యి ఉంటుందని చెప్పి ఇప్పటి వరకు అనుకున్నారు. కానీ ఈ యాక్సిడెంట్ జరిగిన తీరు చూస్తూ ఉంటే కారు నేరుగా పిల్లర్ దగ్గరకు వచ్చి పిల్లర్ ని టార్గెటెడ్ గా, అంటే పిల్లర్ ని ఫోకస్డ్ గా గుద్దినట్టు కనిపిస్తుంది. అయితే అది మత్తులో గుద్దుండొచ్చు, నిద్రమత్త, వేరే కారణంతో గుద్దుండొచ్చు, లేదంటే స్టీరింగ్ టర్న్ తీసుకోలేకపోవడానికి సంబంధించి కారణం కావచ్చు. ఏదైనప్పటికీ హిట్టింగ్ అయిన తీరు గనక మనం చూస్తే, ఇప్పటి వరకు మనకు సీసీటీవీ ఫుటేజ్ రాలేదు కాబట్టి రకరకాల ఊహాగానాలు వచ్చినాయి. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ కనుక మనం చూస్తున్నాం కాబట్టి నేరుగా పిల్లర్ ని
ఇంజిన్ వెళ్ళి కరెక్ట్ గా ఇంజిన్ మధ్యలో గుద్దుకుపోవడం జరిగింది. ఇంజిన్ వి షేప్ లో తునాతునకలు అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంజిన్ పార్ట్స్ లోపల పార్ట్స్ అన్ని ఇందాక బయటకు రావడం కూడా ఇందాక మనం కొన్ని విజువల్స్ లో చూసాము. అదేవిధంగా ఇంజిన్ లోపల ఉన్న పార్ట్స్ అంటే కారు లోపల వైపు ఉండే పార్ట్స్ వీటన్నిటిని తునాతునకలు అయిపోయి బయటకు వచ్చిన తీరు కూడా మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా లోపల ఉన్న స్పీడోమీటర్ కూడా తునాతునకలై కనిపించడం, అంటే ఎంత స్పీడ్ లో ఆగిపోయింది కారు అనేది కూడా తునాతునకలై కనిపించని వాతావరణం మనకి కనిపిస్తోంది. ఇవన్నీ బట్టి చూస్తూ ఉంటే కారు నేరుగా మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి రోడ్ నెంబర్ 36 లోకి వస్తున్న ఆ టౌన్ లో వర్షపు నీటి కారణంగా లేదంటే మత్తు కారణంగా ఈ రెండింటిలో ఏదో కారణంగా కారు డైరెక్ట్ గా వచ్చి పిల్లర్ ని ఢీకొట్టడం, సీ కరువులో కారు పూర్తిగా మలుపు తిప్పలేకపోవటం, డైరెక్ట్ గా నేరుగా వచ్చి పిల్లర్ ని ఢీకొట్టడం కూడా హై స్పీడ్ తో ఢీకొట్టారనే మనకి అర్థమవుతుంది. దానికి రీజన్ వెనకున్న 2 టైర్లు పైకి లేచి మనకి ఇక్కడ దృశ్యాల్లో కనిపిస్తుంది. వీటిని బట్టి చూస్తూ ఉంటే కారు బెంజ్ కారు 140-150 స్పీడ్ తో ఉన్న ఈ కారు ఏ స్థాయిలో పిల్లర్ ని హిట్ చేసింది అనేది మనకి కనిపిస్తుంది. మనం ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ మనకి అర్థమవుతుంది. ఈ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మనకి అందుతున్న సమాచారాన్ని బట్టి 200 కిలోమీటర్ల స్పీడ్ అయి ఉంటుందని అంచనాలు కడుతున్నారు. ఎక్స్పర్ట్స్ కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ స్పీడోమీటర్స్ సంబంధించి యాక్సిడెంట్ ఇనిషియల్ గా చూసిన దాన్ని బట్టి అర్థమవుతుంది. దాన్ని బట్టి అక్కడ చెప్తున్న సమాచారం మేరకు 200 కిలోమీటర్ల స్పీడ్ తో వచ్చిందని చెప్పుకుంటున్నారు. స్పీడోమీటర్ కొద్దిసేపటి క్రితం మన వాళ్ళకు కూడా దొరికింది. స్పీడోమీటర్ 200 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తున్నట్లుగా స్పీడోమీటర్ ఆగిపోయిన ఇది కూడా మనకి కనిపిస్తుంది. మీకు ఆ కారు ఎగిరి పైకి పడుతున్న దృశ్యం చూసిన వాళ్ళు ఎవరైనా అర్థం చేసుకోవచ్చు ఎంత స్పీడ్ లో ఈ యాక్సిడెంట్ జరిగిందనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దృశ్యాలు ఎక్స్క్లూజివ్ దృశ్యాలను కొద్దిసేపటి క్రితం TV9 తీసుకువచ్చి మిమ్మల్ని యాక్సిడెంట్ సీరియస్నెస్ ఎంత ఉంది, ఏ స్థాయిలో ఈ కారు గుద్దటం జరిగింది, ఏ కారణంతో కారు ఢీకొందనే విషయానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావడం కోసం ఈ సీసీటీవీ ఫుటేజ్ ఉపయోగపడుతుంది. ఎక్స్క్లూజివ్ సీసీటీవీ ఫుటేజ్ TV9 ప్రేక్షకుల కోసం ఇవ్వడం జరిగింది. ఈ యాక్సిడెంట్ ను కనుక మనం పరిశీలిస్తే అర్ధరాత్రి ప్రయాణాలు, ఎస్పెషల్లీ తెల్లవారుజాము ప్రయాణాలు, దట్టు హైదరాబాద్ సిటీలో రోడ్లలో వెహికల్స్ ఎంత స్పీడ్ గా వస్తాయి, ఎంత స్పీడ్ గా వెళ్ళి అక్కడ పొరపాటున అక్కడ మనుషులు ఉంటే మనుషులు ఢీకొట్టే పరిస్థితి కనిపిస్తుంది. మనుషులు లేని పరిస్థితుల్లో అక్కడ పిల్లర్స్ కరెక్ట్ గా కనుక చూసి మూవ్ కాలేకపోతే, స్టీరింగ్ కూడా తిరగలేకపోతే, డ్రైవింగ్ ని కంట్రోల్ చేయలేకపోతే ఏ స్థాయిలో యాక్సిడెంట్ అవుతుందనే దానికి కూడా ఒక సింబాలిక్ గా ఈ యాక్సిడెంట్ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రజని. నిజంగా ఉదయం నుంచి కూడా అతి వేగంతోనే ఈ ప్రమాదం జరిగిందని అనుకుంటున్నాం, కానీ సీసీటీవీ ఫుటేజ్లో మనం చూస్తే అర్థమవుతుంది ఎంత వేగంతో, అతి వేగానికి మించిన వేగంతో ఈ కారు వెళ్ళి పిల్లర్ను ఢీకొట్టింది అన్న దానికి సాక్ష్యం కనబడుతోంది. సీసీటీవీ ఫుటేజ్లో కేవలం 1 సెకండ్ వ్యవధిలోనే చాలా వేగంగా వచ్చి పిల్లర్ను వాహనం ఢీకొన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలా ఖరీదైన బెంజ్ కార్, లగ్జరీ మోడల్ కార్. ఈ కార్లో అత్యంత భద్రత ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ కారు మొత్తం నుజ్జైపోయిందంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అర్థమవుతుంది. TV9 ఈ విజువల్స్ మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. ప్రమాదానికి సంబంధించి విషయాలు అర్థం కావడానికి నిజంగా వెనక టైర్లు అంతెత్తున ఎగిరిపడ్డాయి. 1 సెకండ్లో వాహనం వెళ్ళి పిల్లర్ను ఢీకొని వాహనం అంతెత్తున ఎగిరిపడింది. ముందు పాటంతా పూర్తిగా నుజ్జైపోయిందంటే ప్రమాద తీవ్రత ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది చూస్తూ ఉంటే. ఇవాళ ఉదయం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ, అతని స్నేహితుడు రాజా రవి వర్మ దుర్మరణం పాలయ్యారు. అతి వేగంతోనే రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్లోని పిల్లర్ నెంబర్ 9ను వీళ్ళు ప్రయాణిస్తున్న బెంజ్ కార్ అతి వేగంగా ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు TV9 మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. తెల్లవారుజామున 2:41 ప్రాంతంలో ఎంత వేగంగా నిషిత్ నారాయణ ప్రయాణిస్తున్న కారు ఎంత వేగంగా వచ్చి పిల్లర్ను ఢీకొందో సీసీటీవీ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. కేవలం 1 సెకండ్ వ్యవధిలోనే అంత దూరం నుంచి వచ్చి చాలా బలంగా పిల్లర్ను హిట్ చేసింది. ఈ ప్రమాద తీవ్రత సీసీటీవీ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. ఎంతో లగ్జరీ కార్, ఎంతో భద్రత ఉన్న కార్, లోపల ఉన్న ప్రయాణికుల ప్రాణాలకు పూర్తి రక్షణను అష్యూర్ చేసే కారే ఈ స్థాయిలో ప్రమాదానికి గురైందంటే కారు ఎంత వేగంతో వస్తుందో మనం
క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ్ ప్రయాణించిన కారుకు సంబంధించి ప్రమాదం ఎలా జరిగిందని ఉదయం నుంచి అంతా అనుకుంటున్నారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని భావించాం, కానీ తెల్లవారుజామున 2:41 సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు మనం TV9 స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. 2:41 నిషిత్ నారాయణ్ ప్రయాణిస్తున్న బెంజ్ కార్, లగ్జరీ కార్ అతి వేగంగా వచ్చి రోడ్ నెంబర్ 36లోని పిల్లర్ నెంబర్ 9ను ఢీకొట్టింది. అతివేగంగా ఢీకొట్టిన దృశ్యాలు మనం చూస్తున్నాం. 1 సెకండ్లో వెహికల్ వచ్చి పిల్లర్ను ఢీకొట్టడంతో వెహికల్ పూర్తిగా ఎగిరి వెనక టైర్లు పూర్తిగా గాల్లోకి లేచి కింద పడ్డ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ ప్రమాదంలో ఫ్రంట్ పార్ట్ మొత్తం అత్యంత లగ్జరియస్గా సేఫ్టీని ఎష్యూర్ చేసే ఈ కారు ముందు పార్ట్ ఇంజన్ పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. 1 సెకండ్లోనే వాహనం ఎంత వేగంగా వచ్చి పిల్లర్ను ఢీకొందో చూస్తే మనకు ప్రమాద తీవ్రత ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది.